పవన్ కళ్యాణ్ గారు రాసుకున్న సనాతన ధర్మ సూత్రాలు ఏందో చెప్పండి. అంటే మహిళలు వస్తే వివస్త్రాలని చేయడం, అంటే సోషల్ మీడియాలో దాడులు చేయడం, కించపరచడం, వాళ్ళ తల్లిదండ్రులను అనడం, మహిళల్ని అసలు మాట్లాడకుండా చేయడం, ఇవేనా సనాతన ధర్మంలో ఉన్నాయి? మనం చూస్తలేమా? కరెక్టే. ఇప్పుడు మీరు గనక మా నోర్లు మూయించే ప్రయత్నం చేస్తే జనసేన ఉంటుందా? ఒక్కటే మాట చెప్పండి, ఉంటుందా? ఇప్పుడు ఈ ఉద్యమం అనేది ఒక 10 మందితోనే మొదలైంది. ఫస్ట్ ఒక్కరితోనే. ఎవరు? సోషల్ మీడియా ఫస్ట్. ఆ తర్వాత కేవీఆర్ అన్న, ఆ తర్వాత నాగేశ్వరరావు సార్, ఆ తర్వాత పృథ్వన్న, అస్మా, విప్లవశ్రీ, ఇంతమంది జర్నలిస్టులం అందరూ కూడా తోడై ఆఖరికి తెలంగాణ మొత్తం ఏకమయ్యే పరిస్థితి వచ్చింది. ఏదైనా ఒక్కరితోనే స్టార్ట్ అవుతుంది. మీరు అనుకుంటురేమో మా పార్టీ బలం ఉంది, ఏదో డబ్బులు ఇస్తే గెలుస్తామని. ఎట్లా గెలుస్తారు? తెలంగాణ ఆడబిడ్డల్ని ఇంత నీచంగా మాట్లాడిన తర్వాత ఎవరు మీకు సపోర్ట్ చేసేది?